ఆయన వద్దకు వస్తే ఆయన ఫలము దయచేస్తాడని మనం నమ్మాలి, విశ్వసించాలి, మన నోటితో మనం పలకాలి. దేవుని సన్నిధిలో దైవ సేవకులు వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని విని హృదయపూర్వకంగా హృదయంలో చేర్చుకొని ఆ వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనట్టుకు రుజువునై ఉన్నది. నీ జీవితంలో ఏ కార్యమైతే జరగాలని నీవు విశ్వసిస్తున్నావో, ఏ కార్యమైతే జరిగితే నా జీవితం బాగుంటుందని నువ్వు విశ్వసిస్తున్నావో దాని హృదయ